భగవద్గీత ప్రథమాధ్యాయము 23వ శ్లోకము. యోత్స్య మానానవేక్షే హం య ఏతే త్రసమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానాన్ యుద్ధము చేయగోరు వారిని, అవేక్షే చూచెదను, అహం నేను, ఏ ఎవరు, ఏతే వారు, అత్ర ఇచ్చట, సమాగతాః సమకూడియున్నారో, ధార్తరాష్ట్రస్య ధృతరాష్ట్రపుత్రునికి, దుర్బుద్ధే దుర్బుద్ధి గలవాడు, యుద్ధే యుద్ధమునందు, ప్రియచికీర్షవః ప్రియమును కూర్చగోరి. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును కూర్చు కోరికతో యుద్ధము చేయుటకై ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను. భాష్యము. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయమున దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యమును అపహరింపదలచెననుట సర్వవిదితమే. కనుక దుర్యోధనుని పక్షమున చేరిన వ్యక్తులందరూ ఆ విధమైన మనోప్రవృత్తి లక్షణమును పోలిన వారే అయ్యుండవలెను. యుద్ధమును ఆరంభించుటకు పూర్వము వారెవరో ఎరుగుటకై అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడదలచెను. అంతేకాని వారితో శాంతి మంతనములు జరిపెడే ఉద్దేశము అతనికి ఏమాత్రము లేదు. శ్రీకృష్ణుడు తన చెంత నుండుటచే తనకు తప్పక విజయము సిద్ధించునని సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ తానెదురించవలసి ఉన్నవారి శక్తి ఎట్టిదో అంచనా వేయుటకు అర్జునుడు వారిని తిరిగి చూడగోరెననుట కూడా యథార్థ విషయము. జై శ్రీకృష్ణ.